డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలని చెప్తారు కదా ప్రతి పర్సన్కి. అసలు ఎందుకు చేసుకోవాలంటారు? వన్ థింగ్ సింపుల్గా ఒక రీజన్ చెప్పండి. నాకు కాదు, మన వ్యూవర్స్కి. ప్లానింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో ఒక కొటేషన్లో చెప్తాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈయన చెప్పిన కొటేషన్ అనమాట. ఫెయిలింగ్ టు ప్లాన్ మీన్స్ ప్లానింగ్ టు ఫెయిల్. ఓకే. అంటే నేను ప్లానింగ్కి చేసుకోవడంలో ఫెయిల్ అయితే నేను దేనికి ప్లాన్ చేసుకుంటున్నాను? ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నానని. సో ప్లానింగ్ అంత ఇంపార్టెంట్ లైఫ్లో. మనం ఏం కావాలన్నా, నా లైఫ్లో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా నాకు ప్లాన్ ఉండాలి, ఆర్ నా లైఫ్లో నేను దూరం వెళ్ళాలన్నా నాకు ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ జరుగుతుందా లేదా సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ నీకు ఒక డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక షిప్ తీసుకుంటాం. ఒక షిప్ తీసుకొని దానికి రూట్ మ్యాప్ పెట్టకుండా దాన్ని వదిలేస్తే అది ఎటైనా వెళ్తుంది. అంటే ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతుంది. అదే నేను దానికి డైరెక్షన్ పెట్టుకొని దాన్ని ఇలాగే వెళ్ళాలి అంటే అప్పుడు అది ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సో ప్లానింగ్ విల్ గివ్ యూ డైరెక్షన్. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఏ, పర్సన్ బి ఇద్దరు ఉన్నారు. పర్సన్ ఏకి ఒక 50,000 శాలరీ వస్తుంది నెలకి, పర్సన్ బికి 2 lakhs శాలరీ వస్తుంది నెలకి. సో ఇక్కడ 50,000 శాలరీ వస్తున్న పర్సన్ నెల ఆఖరికి వచ్చేటప్పటికి తక్కువలో తక్కువ 10,000 సేవ్ చేసుకుంటున్నాడు. అదే ఇక్కడ 2 lakhs శాలరీ వస్తున్న అతను ఓన్లీ 2,000 రూపీస్ శాలరీ దాచుకుంటున్నాడు. 50 lakhs వచ్చిన ఆయన 10,000 దాస్తున్నాడు, 2 lakhs వచ్చిన ఆయన 2,000 రూపీస్ దాస్తున్నాడు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి? నాకు తెలిసిన మట్టుగా 10,000 దాచిన వాళ్ళ దగ్గర. 10,000 ఎవరు దాస్తున్నారు? 50,000 జీతం వచ్చిన. సో ఇక్కడ శాలరీ ఇంపార్టెంటా లేకపోతే శాలరీ తర్వాత ఆ శాలరీని మేనేజ్మెంట్ ఇంపార్టెంటా? మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా. మనం అందరం కూడా పెడితే దాన్ని ఏం చేస్తున్నా, ఎక్కడ పెడుతున్నా అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎగ్జాక్ట్లీ. అందరం కూడా పరిగెడుతుంటాం. దేనికి పరిగెడతాం? ఎక్కువ సంపాదించాలని పరిగెడుతుంటాం. ఆ పరిగెత్తడంలోని ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఇగ్నోర్ చేస్తాం. వస్తున్న దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాన్ని ఇగ్నోర్ చేస్తాం. ఈ ఇగ్నోరెన్స్ వల్లనే మనం ఒక 10 years తర్వాత చూసుకుంటే నా దగ్గర ఏం మిగిలిందిరా అంటే ఏం మిగలదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత సంపాదిస్తున్నామో అందులో ఎంతో కొంత దాయడం అన్నది, ఆ దాచేది కూడా కరెక్ట్ ప్లేస్లో దాయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత నేర్చుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయో చెప్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ నౌ ఈ కరెంట్ జనరేషన్కి ప్రతిదీ యూట్యూబ్లో దొరికేస్తుంది. మీరు ఈ ఫండ్లో పెట్టుకోండి, మీరు ఇక్కడ చేయండి, మీరు అక్కడ పెట్టండి, ఆ క్రిప్టోలో పెడితే మీకు రోజుకి 5,000 వస్తుంది, 1,00,000 పెడితే 5,000 వస్తుంది, ఇట్లా అన్నీ వస్తుంటాయి కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది? ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా, ఈ భయంతో ఎక్కడ పెట్టరు. రైట్. సో అదే నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలుసు అనుకో, నాకు ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే ఎంత వస్తుంది అన్న క్లారిటీ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ప్రతి చోట ఉన్నప్పుడు నాకేది రైటో అది నీకు రైట్ కాకపోవచ్చు, నీకేది రైటో నాకు అది రైట్ కాకపోవచ్చు. అది నేను డిసైడ్ చేసుకోగలిగే స్టేజ్లో నేను ఉండాలి. అంటే దాని మీద నాకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఒక ప్లానింగ్ మనం అంటే మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెట్టేసుకున్నాం అనుకో, నాకు తర్వాతకి ఖర్చు వస్తుంది, దీనికి ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ అవసరం వస్తుంది, దీనికి ఇంత పెట్టుకోవాలన్న క్లారిటీ నాకు ఉందనుకో, ఫ్యూచర్లో నాకు స్ట్రెస్ ఉంటుందా మనీ రిలేటెడ్గా? ఉండదు మ్యాక్సిమం. రైట్. అట్లీస్ట్ నా దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు లేకపోయినా నాకు ఎంత కావాలో క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తుంటారు అంటే ఇంకా సంపాదించాలన్న పరుగులో పరిగెడతారు, కానీ దీంట్లో నేను ఇంకేం మిస్ అవుతున్నానని ఆలోచించరు. సో ప్లానింగ్ చాలా చాలా ఆ పాయింట్లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, నీ అవసరాలకి నీకు ఎంత కావాలో తెలుస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటంటే, అయితే విపరీతంగా దాచేస్తారు లేదా విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. నాకెంత కావాలి అన్న క్లారిటీ నాకు లేదు. ఇదే ప్రాబ్లం. అంటే ముసలి వాళ్ళు ఇంకా దాస్తూనే ఉంటారు, ఈ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నాకు ఎంత కావాలో నాకు క్లారిటీ లేనప్పుడు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఆ అమౌంట్ రీచ్ అవ్వగానే నేను కొంచెం రిలాక్స్ అవుతాను కదా, నేను కొంచెం నా ఫ్యామిలీ గురించి అటువైపు ఆలోచిస్తాను కదా. సో ఆ నెంబర్ మనకి తెలియాలి. ఆ నెంబర్ తెలిసినప్పుడు ఓవర్గా స్పెండ్ చేయము, ఓవర్గా సేవ్ కూడా చేయము. ఆ నెంబర్ ఎలా తెలుస్తుంది? ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం వల్ల టైం వేస్ట్, ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది, ఎక్కువ సంపాదిస్తే వస్తుంది అనుకుంటాం. కానీ మనం చేసి ఏ ఒక్క మిస్టేక్ వల్ల మొత్తం మన జనరేషనే కాదు, అంటే మనమే కాదు, మన పిల్లలు కూడా సఫర్ అవుతారు. రైట్ ఆర్ నాట్? ఎన్నిసార్లు చూడలేదు న్యూస్ పేపర్లో వీటిలోని, ఆర్ మనకు తెలిసిన వాళ్ళు ప్రతి 5 మందిలో ఒకరు చెప్తుంటారు, మా తాతకు పెద్ద బిజినెస్ ఉంది, ఆర్ మా నాన్నకు పెద్ద బిజినెస్ ఉంది, ఇప్పుడు మాకు లేదు, మేము ఇలా సఫర్ అవుతున్నాము. ఎంతకు జరుగుతున్నాయి అవన్నీ? ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల. నీకు ప్లానింగ్ ఉంటే నువ్వే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు సేవ్ చేస్తున్నట్టే అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, డెట్, అప్పుల్లో పడిపోతాం ప్లానింగ్ లేకపోతే. నేను ప్లాన్ చేసుకొని అన్ని తీసుకున్నాను అనుకో, ఆ అప్పు చేసినా కూడా నేను తీర్చుకునే పొజిషన్లో ఉంటాను. అదే నేను ప్లానింగ్ నేర్చుకోకుండా, నాకు ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలియనప్పుడు అప్పులు చేస్తూనే ఉంటాను. ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోతాను, ఆ అప్పుల ఊబిలో పడిపోతాను. ఆ తర్వాత బయటికి రావాలన్నా కూడా ఎవరు హెల్ప్ చేయలేరు. సో అందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఫాస్ట్ మనీ కోసం నేను పరిగెట్టను. ఎప్పుడైతే నాకు ఎంత కావాలో, నాకు ఎక్కడ పెడితే వస్తుందో, నేను ఎంత రిస్క్ తీసుకోగలో నాకు తెలుస్తుందో, ఇప్పుడు 1,00,000 పడితే 5,000 వచ్చేస్తుందని నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు అవసరం లేదు, నేను అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను కదా. ఈ 1,05 రూపాయలు నన్ను డిస్టర్బ్ చేయవు, నాకు తెలుసు అది అత్యాస అని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఫాస్ట్ మనీ కోసం నేను కంపల్సరీగా పరిగెత్తాను. నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది అనుకో, నేను నెక్స్ట్ ఏం చేస్తాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుంటాను. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటే బెటర్, కొత్తగా ఏంటి వస్తున్నాయి ప్రోడక్ట్స్, అది నాకు కరెక్టా కాదా, ఈ అనాలిసిస్ అంతా చేయడం మొదలు పెడతాం. ఈ అనాలిసిస్ ఎప్పుడైతే మనం చేస్తామో, వీ విల్ టేక్ రైట్ డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు మనీ. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్లే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎప్పుడైతే ప్రాపర్ ప్లానింగ్ నేర్చుకుంటామో అప్పుడు మనకేంటి రైట్ అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే ఎవరు ఏం చెప్తే దాన్ని నమ్ముతాము, అది బిలీవ్ చేస్తాం, అది చేస్తాము, తర్వాత సఫర్ అవుతాం. సో అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఎంత ప్లానింగ్ ఉంటుందని అసలు ఊహించలేదు ఇప్పటి వరకు. ఏంటంటే కేవలం మన నీడ్స్ వరకు, మన అవసరాల వరకుమే అనుకున్నాను ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేది. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉందంటే, మన మెంటల్ స్టేబిలిటీ కూడా ఉంటుంది. ఎంతవరకు దాస్తున్నాం అన్నది పక్కన పెడితే, మనం ఎంత ఆనందంగా బతుకుతామని కూడా ఇంపార్టెంట్. కొంతమంది మీరు అన్నట్టుగా ఓవర్గా దాస్తూ ఉంటారు, వచ్చిందంతా సేవింగ్సే, తినరు, సరిగ్గా నచ్చింది తినరు, హెల్దీ ఫుడ్ తినరు, అండ్ నచ్చిన మంచి బట్టలు వేసుకోరు. వాళ్ళు ఏంటంటే దాయడం కోసం బతుకుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం దాసేది ఎందుకు దాస్తున్నాం అన్న క్లారిటీ కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ. మన అవసరాలు, మన అవసరం నిమిత్తం మాత్రమే దాస్తున్నాం మనం. అంతకు మించి మనీ నువ్వు కూడబెట్టినా నువ్వు పట్టుకెళ్ళవు, ఇప్పుడు హ్యాపీగా ఉండలేవు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు, ఏ లైఫ్ లో జరగదు నా లైఫ్ లో, అంటే ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి, ఏ టైంలో ఎంజాయ్ చేయాల్సింది ఆ టైంలో ఎంజాయ్ చేయాలి. కొంతమంది ఓవర్ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఓవర్ ఖర్చు పెడుతుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా, స్కామ్స్ కి లొంగం. ఇప్పుడు చాలా మంది స్కామ్స్టర్స్ ఎలా స్కామ్ చేస్తారో తెలుసా, రెండు ఎమోషన్స్ మీద వాళ్ళు ఆడుకుంటారు. ఒకటి మన భయం, అది ఏదైనా కావచ్చు, ఫ్యూచర్ అంటే భయం కావచ్చు, అప్పులంటే భయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భయంతో ఆడుకుంటారు. రెండోది మన అత్యాస, గ్రీడ్ తో ఆడుకుంటారు. సో ఈ రెండిటికి కూడా మనం లోబడం. ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, నాకు ఏం కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, దానికోసం నేను ఏం చేయాలో కూడా నాకు తెలుసు. సో అలాంటప్పుడు నేను ఇలాంటి వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతాను? సో చాలా చాలా ఇలాంటి స్కామ్స్ లో నుంచి కూడా వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.